అన్న పవన్ కళ్యాణ్ గారికి చంపేస్తానన్న కాల్స్ వచ్చినాయని సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా మారిపోయింది. ఏంటంటారు దాని వెనకాల ఉన్న కథ? చంపేస్తా అన్నారు కదా, జస్ట్ అదో ఆయన ఇక్కడ దాకా కూడా టచ్ చేయలేరు ఆయనని. ఆయన రేంజ్ వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయి చూపించినాడు, ఇంకా డైరెక్ట్ సీఎం నెక్స్ట్ చెప్తున్నా కదా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయనే సీఎం. ఆయనది ఒక్కటే ఉంటది, టచ్ చేయడానికి కాదు కదా. ఇది కూడా బిక్కోలేదు. ఎవరు కాల్ చేసినా ఏ నా కొడుకు ఎత్తున్నాడు వాడు ఇది కూడా బిక్కోలేడు. ఆయన టచ్ గా ఆయన సెక్యూరిటీ దాకా పోలేరా మీరు? ఆయన కాల్ చేసి బెదిరించి చంపేదాకా పోయినారు మీరు. అన్న చూస్తే నాగబాబు గారు చెప్పారు ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి, మా అధ్యక్షుడిని అందుకోవాలంటే ఫస్ట్ నన్ను దాటి వెళ్ళాలి, నా పార్టీ గురించి నా ప్రాణాలు ఇస్తానని నాగబాబు గారు చెప్పారు. దీని గురించి ఏమంటారు? రాముడి దగ్గరికి వెళ్ళాలంటే హనుమంతుడు ఉంటాడు అన్నట్టు, అట్లా రాముడు అక్కడ హనుమంతుడు ఇక్కడ అనమాట. ఆయన దగ్గర వెళ్ళి ఫస్ట్ హనుమంతుడు టచ్ చేసి వెళ్ళాలి. అది ఆయన టచ్ చేసే దమ్ము లేదు, ఈయన టచ్ చేసే దమ్ము లేనప్పుడు రాముడి దగ్గరికి ఎట్లా వెళ్తారు? అది ఏం కాదు. చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద నిజంగా ఒకవేళ ఏదైనా జరిగితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలా ఉంటది అనుకోవచ్చు. అస్సలు అదేదో అంటారు కదా, ఒక మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీ ఉంటది, దాంట్లో ఎలా అయితే విధ్వంసాలు అవుతాయో ఆ టైప్ లో అయిపోతుంది. ఇంకా ఏదో సునామీ వచ్చింది ఆ టైప్, మొత్తం అట్లా అయిపోతుంది. మొత్తంగా ఎవరు ఉండరు. ఆయన అంత దాకా రారు. కాల్ చేసిన వాళ్ళు ఎవరో కొంచెం జాగ్రత్త ఉండండి. మీరు జాగ్రత్త ఉండండి, ఆయన కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్త ఉండండి. వాళ్ళ ఫ్యాన్స్ ఒక్కసారి మీ మీద ఫోకస్ చేస్తే మీరు ఎక్కడ అసలు ఏ ఏరియాలో ఉన్నా వదిలిపెట్టారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకుని జాగ్రత్త ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి ఏం చెప్తారు ఈ 1 year లోని? ఏది లేదు, ఒకటి చెప్తా. మొన్న సీజ్ చేశారు కదా, అక్కడ 1000 మంది ఉద్యోగాలు పోతాయన్నా కూడా ఎందుకు సీజ్ చేశారు? వాళ్ళు రోడ్లో పడతారని తెలిసిన ఎందుకు సీజ్ చేశారంటే దాంట్లో అక్రమం జరుగుతుంది కాబట్టి. అంటే ఆ అక్రమం వల్ల మనం అంటే ఈ 10,000 మంది పక్కన పెడితే మిగతా ఏపీ మొత్తం నష్టపోతుంది కదా. దానివల్ల ప్రాబ్లమ్స్ లో పడతారని చెప్పి దానికోసం వీళ్ళని ప్రాబ్లమ్ లో పెట్టైనా సరే దాన్ని సీజ్ చేశాడు. అక్కడే తెలిసిపోతుంది ఆయన పాలన. ఓజీ నుంచి కూడా అప్డేట్ వచ్చింది మొన్న. సెంటర్ లో నుంచి ఒక లుక్ అయితే రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఎలా పండుగ చేసుకుంటున్నారు, మీకు ఎలా అనిపించింది? నేనైతే ఆయన అభిమానం కాదు, కానీ పొలిటికల్ పరంగా ఆయనకి నేను సపోర్ట్. కానీ నిజంగా చెప్తున్నా కదా, ఆ ఒక్క అదేది మొత్తం ఫోకస్ లైట్ పెట్టేసి ఆయన మధ్యలో ఉన్నాడు. నిజంగా అదేమంటారు కదా, వెయిట్ చేస్తున్నా. అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది సినిమా చూడాలని. కానీ త్వరలో వస్తుంది. త్వరలో 70mm లో కూడా కనపడతాడు మళ్ళీ. కానీ మాకు సినిమా అవసరం లేదండి. మీరు రాజకీయాల్లో మీరు మంచి చేస్తున్నారు. రాజకీయాలు అందరికి దగ్గరగా చెరువులో ఉంటున్నారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఒకవేళ అదే కంటిన్యూ చేసినా ఫ్యాన్స్ కూడా హ్యాపీనే. సినిమాలేం కాదు, మీరు అక్కడైతే ఇంకా రోజు కనపడతారు. సినిమా అయితే సంవత్సరం కోసం, ఇది ఈ రాజకీయ పరంగా అయితే మీరు రోజు కనపడతారు. మాకు అది ఇంకా హ్యాపీ మాకు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసిన వాళ్ళకి, ఇలా రూమర్స్ ఎవరైతే ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే ప్రతి ఒక్క నా కొడుకు చెప్తున్నా, మీ చేతిలో ఫోన్ ఉంది అని చెప్పేసి ఓ పెద్ద పెట్టేసి చేయకండి. మేము గనక కన్నెర చేసి మీరు ఎక్కడున్నారో పట్టుకుంటే అది మాత్రం ఫిక్స్. ఊరికి అనవసరంగా ట్రోల్ చేసి ఏం వస్తారు? వాళ్ళ మీద వీళ్ళ మీద ట్రోల్ చేసి ఏం వస్తుంది? మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సైలెంట్ ఉన్నారు. ఫ్యాన్స్ అందరు కలిసి మీ మీద చూసుకొని మీరు ఎక్కడున్నారో కనిపెడితే అసలు అడ్రస్ లేకుండా చేస్తారు. మీ బాడీలు కూడా ఎవరికి దొరకవు. అది అర్థం చేసుకోండి ఇంకా.